బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో భర్తను చంపిందో భార్య. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని ప్రియుడు ఫక్రుద్దీన్ ఉసుగొల్పింది నిందితురాలు అనిత. రాత్రి పని ముగించుకుని బండిపై ఇంటికెళ్తున్న సురేష్ బాబును అక్కంపల్లి రాజనాపల్లి రోడ్డులో ఖాళీ సీసాతో దాడి చేసి కింద పడిపోయాక దారుణంగా హత్య చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు స్పెషల్ టీంలతో 6 గంటల్లో కేసును ఛేదించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అటు వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని తన భర్తను హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఇటీవల భర్తను చంపిస్తున్న ఘటనలు తీవ్రంగా పెరిగిపోయి, ముఖ్యంగా అక్రమ సంబంధాలకు ఎవరైతే భర్తలు అడ్డుగా ఉంటారో వారిని తొలగించుకునేందుకు భార్యలు ఏదైతే చంపడానికి కూడా వెనుకాడడం లేదు. అది కూడా అత్యంత దారుణంగా కూడా చంపడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి 12-11 గంటల సమయంలో ఈ దారుణ హత్య ఘటన కూడా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లాకు చెందిన అయితే సురేష్ అనే వ్యక్తి రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఉదయం అయ్యేసరికి ఒక గుర్తుదనే శవము పూర్తిగా పడిపోయినట్టు కూడా సమాచారం ఉండగా అనంతపురం రూరల్ పోలీసులు పెద్ద ఎత్తున కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ కూడా అయితే దీనిపై సీరియస్ గా ఉన్నారో వరుస పెట్టి హత్యలు జరుగుతూ ఉండటంతో నిందితులు పట్టుకోవాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు. దీంతో వెనువెంటనే కేవలం 6 గంటల్లోనే పోలీసులు నిందితులు కనుగొన్నారు. అయితే ఇందులో భార్య పూర్తిగా కూడా దీనికి హత్య కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది పోలీసులు కూడా. ఎందుకంటే వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడికి చెప్పడంతో ప్రియుడు ఈ మర్డర్ ప్లాన్ కూడా ప్రియురాలు ఇచ్చిన తెలుస్తుంది. ఏదైతే నిన్న రాత్రి పని ముగించుకొని వస్తాడు యథావిధిగా కూడా నైట్ టైం అని చెప్పడంతో దారిలో కాపు కాచి ఉన్న ఫక్రుద్దీన్ ఈమె సురేష్ బండిలో వెళ్తున్నప్పుడు ఒక బీర్ సీసాతో తలపై విసరగా అక్కడే పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న బండరాయి తీసుకుని తలపై వేయగా ఆ తర్వాత స్క్రూ డ్రైవర్ తో కూడా పొడిచి చంపాడు. పొడిచి పారిపోవడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని అయితే ఫోన్ కాల్స్ ద్వారా కూడా ట్రేస్ చేశారు. ఇందులో భార్య ఉండటంతో ఆమె అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలనీ రోడ్లో గత రాత్రి కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అతిగవించబడ్డాడు. ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదర్ ఎరుసం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి. ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్ గా 6 గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొలిపే విషయం మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ ఫుడ్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి హత్య కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య కావడం జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈ రోజు టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్ లో అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్రపడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వివాహేతర సంబంధమే దారి తీసిందని చెప్పి మా తెలియదు. అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని